మిత్రమా, ఎన్నో ఏళ్ల కిందట కోసల దేశాన్ని రఘువంశానికి చెందిన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు. మహా తేజస్వి. ఆయనకి 3 రాణులు. ఆయన రాజధాని అయోధ్య. ఆయనకి జీవితంలో అన్నీ లభించాయి, ఒక్క సంతాన యోగం తప్ప. విధాత ఆయనకి సంతాన సంపదనివ్వలేదు. దానికోసం ఆయన రాజగురువు ఆచార్య వశిష్ఠుల సలహా ప్రకారం పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ పుత్రకామేష్టి యజ్ఞం ఫలితంగా దశరథ మహారాజుకి 4 పుత్రులు జన్మించారు. కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. కాలక్రమేణా రాముని శౌర్య పరాక్రమాలు దశ దిశలా వ్యాపించాయి. మహర్షి విశ్వామిత్రుడు సహితం తన యజ్ఞాన్ని రాక్షసి తాటక నుంచి కాపాడుకునేందుకు శ్రీరాముణ్ణే పంపమని దశరథుణ్ణి అర్థించాడు.